వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. పవన్ కళ్యాణ్ లుక్ స్టైల్ అయితే అసలు మామూలుగా లేదు. నాకు ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది. మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ చూస్తా ఇప్పుడు మళ్ళీ. మొదటి రోజు 100 కోట్లు కొట్టింది. 10 ఇయర్స్ అంటే 10 సంవత్సరాల వరకు కూడా పవన్ కళ్యాణ్ యొక్క స్క్రీన్ మీద ఈ విధంగా ఉండలేదు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. నిన్న రిలీజ్ ఈవెంట్ జరిగింది ఎల్బీ స్టేడియంలో. దాంట్లో కూడా సేమ్ ఆర్దో లుక్తో వచ్చారు. సో తెలుగులో ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు. ట్రైలర్ కూడా చూశాను నేను, చాలా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. టికెట్ రేట్లు ఎంత పెట్టినా కూడా ముందడిగేసి కొనేటట్టు చూస్తున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఛానల్ విన్నాము, అది 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు అమెరికాలో అని చెప్పేసి. 5 లక్షలు కాదు, 10 లక్షలు పెట్టడానికైనా వాళ్ళు సిద్ధమవుతారు. హాయ్, కవిత. ఓజీ ట్రైలర్ అయితే అదిరింది. పవన్ కళ్యాణ్ లుక్ స్టైల్ అయితే అసలు మామూలుగా లేదు. నాకు ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది. మనం అందరం ఎప్పటి నుంచో చూస్తున్న ఓజీ మూవీ అయితే 5th రాబోతుంది. నేనైతే థియేటర్లో చూడడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సో మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, హాయ్, మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, చూసారండి ఓజీ మూవీ ట్రైలర్? ఇప్పుడే చూశాను, చాలా అద్భుతంగా ఉంది. అవునా, ఏం నచ్చిందండి? ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ స్టంట్స్ కానీ, పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకునే విధానం కానీ, ఆ టాటూ అనే సందర్భం కానీ, అబ్బా మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ చూస్తా ఇప్పుడు మళ్ళీ. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? మొదటి రోజు 100 కోట్లు కొట్టిద్ది. అవునా, అస్సలు 100 కోట్ల ఖచ్చితంగా. ఇంకా ఆ డివివి దాని అసలు అబ్బా, డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదు. తమన్ మ్యూజిక్ చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, బాగా ఇచ్చారా తమన్ మ్యూజిక్? చాలా. హాయ్ అండి, హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు వంశీ అండి. వంశీ, చూసారండి ఓజీ మూవీ ట్రైలర్? చూశానండి, ఎలా ఉందండి? చాలా బాగుందండి. గత 10 ఇయర్స్ అంటే 10 సంవత్సరాల వరకు కూడా పవన్ కళ్యాణ్ యొక్క స్క్రీన్ మీద ఈ విధంగా ఉండలేదు. సుజిత్ అనే డైరెక్టర్ చాలా బాగా చూపెట్టిండు. పవన్ కళ్యాణ్ లుక్స్ అయినా యాక్టింగ్ అయినా చాలా బాగుందండి, సూపర్గా ఉంది అన్నట్టు. అలాగే ట్రైలర్ మొత్తంలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫైట్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. ఫైట్ సీన్స్ కానీ లేకపోతే ఆయన స్టైల్ కానీ ఎలా ఉంది? ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి మేడం, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ సినిమా ఫైట్స్ లుకింగ్ అనేది చాలా బాగుంది అన్నట్టు. ఈ పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అన్నట్టే. ఎస్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ తమన్ అద్భుతంగా చాలా బాగా చేసిండు అన్నట్టు. మ్యూజిక్ బాగుందండి. పవన్ని ఈ విధంగా చూపెట్టడం అనేది స్క్రీన్ మీద చాలా బాగుంది, అద్భుతం అన్నట్టు. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు సినిమా? నాకు తెలిసి మేబీ 150 crores. 150 crores. హాయ్ అండి, మీ పేరు? నా పేరు వినోద్ కుమార్ అండి. చూసారండి ఓజీ మూవీ ట్రైలర్? చూశానండి, ఎలా ఉందండి? సూపర్గా ఉంది. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూడలేదు. చాలా హ్యాండ్సమ్గా బాగా చేశారు సుజిత్ గారు. అవునా, ఓకే. ఏం నచ్చిందండి మీకు ట్రైలర్లో? పవన్ కళ్యాణ్ అంటే ఏదైనా నచ్చిద్ది. అది ఆయన నడుచుకున్న నచ్చిద్ది, నడుచుకున్న వెళ్ళపోయినా నచ్చిద్ది. పవర్ స్టార్ ఈజ్ ఆల్వేస్ పవర్ స్టార్. ఈ సినిమాలో అయితే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. నిన్న రిలీజ్ ఈవెంట్ జరిగింది ఎల్బీ స్టేడియంలో. దాంట్లో కూడా సేమ్ ఆర్దో లుక్తో వచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. ఫ్యాన్స్కి అయితే చాలా పండగగా ఉండేది. 25న మాత్రం దుమ్ములు వేసిపోయింది అనిపిస్తుంది. ఇమ్రాన్ హాష్మి పోటీ ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్కి? ఇద్దరు, ఆయన కూడా మంచి యాక్టర్, బాగుంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అసలు చంపేశారండి. అసలు మ్యూజిక్ అయితే ఒకసారి హోమ్ థియేటర్లో వింటే వాటి వచ్చే సౌండ్స్ మామూలుగా లేవు. నాకైతే బాగా అనిపించింది. ఎక్స్పెక్టేషన్ ఏంటి మూవీ మీద? ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇంతవరకు గ్యాంగ్స్టర్ సినిమాలు తక్కువ మన తెలుగు ఇండస్ట్రీలో అవడం. నాకు తెలిసి దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ అనిపిస్తుంది నాకైతే. హాయ్ అండి, హాయ్, మీ పేరు? నరేష్. నరేష్ గారు, చూసారా ఓజీ మూవీ ట్రైలర్? యా, చూశాను. అవునా, ఓకే. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఫుల్లీ యాక్షన్ కాంపాక్ట్ మూవీ. బాంబాయి క్రైమ్స్ మీద కానీ, బాంబాయి డాన్స్ మీద, గ్యాంగ్స్టర్స్ మీద కానీ ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ మూవీ ఫస్ట్ టైం తెలుగులో వస్తుంది. చాలా బాలీవుడ్ మూవీస్ అయితే చాలా చూశాను నేను, గ్యాంగ్స్టర్ మూవీస్ గురించి, బాంబాయి గురించి. సో తెలుగులో ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు. ట్రైలర్ కూడా చూశాను నేను, చాలా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. అది కాకుండా మనకి ఇంకా మ్యూజిక్ ఎలా అనిపించిందండి? మ్యూజిక్ చెప్పాను కదండి, చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. స్టోరీ ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు? స్టోరీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఫ్యాన్స్ అయితే చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చేసిన పంజాబ్ మూవీని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. మేబీ స్టోరీ కొంచెం దగ్గరగా అనిపిస్తుంది అని అంటున్నారు. మీకు అలా ఏమైనా అనిపించిందా?
లేదు నాకు అలా అనిపించింది. నాకు కొంచెం యానిమల్ మూవీలా అనిపించింది. లాస్ట్లో మనకి గన్స్తో ఫైట్ చేస్తున్నారు కదా, అది కొంచెం యానిమల్ మూవీలో లాస్ట్ సీన్ ఉంటుంది కదా, అది ఇది కంపారిజన్ అనిపించింది నాకైతే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్, ఆయన స్టైల్ కానీ ఆయన స్వాగ్ కానీ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అని అనుకోవచ్చా? స్వాగ్ అయితే సేమ్ అనిపించింది నాకు, డిఫరెంట్గా అయితే ఏమనిపించలేదు. సో ఆయన అవుట్ఫిట్ కూడా సేమ్ టు సేమ్ అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ లుక్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే ఒక డాన్ ఏ విధంగా డ్రెస్సింగ్ ఉంటుందో ఆ విధంగా అయితే డ్రెస్సింగ్ స్టైల్ అయితే సూపర్ ఉంది. ఫుల్ రెట్రో లుక్లో ఉన్నాడు, వింటేజ్ ఫీలింగ్ అయితే ఉంది మొత్తం. ఓకే, మొత్తం. అండ్ డైలాగ్స్ అయితే అందులో ఒక సీన్ ఉంటుంది ట్రైలర్లో. ఇమ్రాన్ హష్మీకి కాల్ చేసి నేను ముంబైకి వస్తున్నాను రెడీగా ఉండని చెప్పేసి ఒక అవుట్ఫిట్ ఒక డైలాగ్ కొడతాడు. అప్పుడు బస్లో నుంచి ఇట్లా తిరిగి బస్లో నుంచి ఇట్లా దిగి బ్యాగ్ పట్టుకుని వెళ్తాడు. ఆ బ్యాగ్లోకి నుంచి ఆ బ్లడ్ డ్రాప్లెట్స్ అయితే ఇలా పడుతూ ఉంటాయి. బీజిఎం అయితే మస్తు ఉంది బ్యాక్గ్రౌండ్లో. సో ఆ సీన్ చూస్తే క్యూరియాసిటీ అనేది, అంటే మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆ క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది చాలా. హాయ్ అండి, హాయ్, మీ పేరు? అనిల్. అని ఎవరి ఫ్యాన్ అండి మీరు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే, అయితే ట్రైలర్ చూసే ఉంటారు. ట్రైలర్ చూసా అండి, డెఫినెట్గా. ఆ ట్రైలర్ ఎలా మిస్ అవుతాం. నిన్న ఓజీ ఈవెంట్ జరిగింది, సేమ్ ఇదే టైము, మంచి వర్షం వచ్చింది. అసలు దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఈవెన్ తమన్ కానీ చాలా ప్రెస్టేజ్గా తీసుకొని మ్యూజిక్ అనేది ఒక హాలీవుడ్ రేంజ్లో కొట్టాడు. సుజిత్ కానీ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన సాహో సినిమా ఏదైతే ఉందో దాన్ని ఏ రేంజ్లో అయితే దింపాడో హాలీవుడ్ రేంజ్లో ప్రభాస్ని అంతా చూపించిన ఆయనే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒక గ్యాంగ్స్టరు అట్లా చూపించిండు. అది మ్యూజిక్ కూడా ఇక చెప్పాలంటే ఆయన ప్రాణం పెట్టి అది చేసేసిండు మ్యూజిక్ కూడా. ఓకే, అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది ఈ సినిమా మీద? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజుల నుంచి అన్నకు ఒక్కటి అనేది ఒక చాలా గట్టి ఫిలిం ఒకటి పడాలని ఎంతైతే ఎదురు చూస్తారో ఈ ఫిలింకి కూడా అంత ఎదురు చూస్తారు అన్నట్టు. అది కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? కలెక్షన్స్ టికెట్ రేట్లు ఎంత పెట్టినా కూడా ముందడిగేసి కొనేటట్టు చూస్తున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఛానల్ విన్నాము, అది 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు అమెరికాలో అని చెప్పేసి. 5 లక్షలు కాదు, 10 లక్షలు పెట్టడానికైనా వాళ్ళు సిద్ధమవుతారు. హాయ్ అండి, హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రశాంత్. ప్రశాంత్. ఆ. ఎవరి ఫ్యాన్ మీరు? మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బెంగాల్ టైగర్. అవునా? ఓకే, చూసిరా ఓజీ మూవీ ట్రైలర్? చూశాను, ఎట్లుంది? అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు మన ప్రేక్షకులకి పండగ వాతావరణం లేక మన పవన్ కళ్యాణ్ ఈ సినిమా తెచ్చాడని నేను కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఎట్లుంది? మ్యూజిక్ అద్భుతంగా ఉంది. బీజిఎం మ్యూజిక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అయితే ఇక మైండ్ బ్లోయింగ్, మైండ్ అప్సెట్. మైండ్ అప్సెట్ అయిపోయింది హీరోయిన్ చూసి. ఓకే, అండ్ మిగతా క్యారెక్టర్లన్నీ ఎలా ఉన్నాయి? ఇమ్రాన్ హష్మీ తెలుసా? తెలుసండి, తెలుసు. బాలీవుడ్ యాక్టర్. అవును, తెలుసు. ఓకే, ఆయన క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది? ఆయన క్యారెక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఏ సినిమాలు అంటే బాగా ఇష్టం? నాకు తమ్ముడు మూవీ అంటే చాలా ఇష్టం. తర్వాత అజ్ఞాతవాసి మూవీ, 2 మూవీలు చాలా అద్భుతంగా చేశారు. ఖుషిబి మంచిగా ఉంది కానీ మాకు ఈ 2 ఇష్టం అన్నమాట. పవన్ కళ్యాణ్ తో పాటు పక్కన చూడడానికి ఏ హీరోయిన్ బాగుంటారు? పవన్ కళ్యాణ్ మరియు కాజల్ చూడాలని అనుకుంటున్నాను.